My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. గత 13 రోజులుగా ప్రభా 13 అంశాలు ప్రభా ఈ పాటికే దావీదు గురించి క్లుప్తంగా నైనా ప్రభా ప్రాముఖ్యమైన అంశాలు మేము ధ్యానించి ఉన్నాం. ఈ రోజు చివరిగా ప్రభా దావీదు యొక్క జీవిత విధానంలో జరిగిన చివరి రోజులు, అలాగే తన మరణం గురించి, మరి మరణానికి ముందు తను అప్పచెప్పిన బాధ్యతల గురించి, మరి ముఖ్యంగా దేవుని యొక్క మందిరం యొక్క బాధ్యతలు ఎవరికి ఎట్లా అప్పచెప్పాడో ఆ వాటి గురించి మేము ధ్యానిస్తుండగా నాతో మాట్లాడి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియకుంటూ పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు మరి ఈ 14వ అంశముగా, చివరి అంశముగా దావీదు యొక్క చరిత్రని మనం ఈరోజు ముగించుకోబోతున్నామండి. అంటే క్లుప్తంగా మరి గత 4 భాగాలుగా మనము దావీదు యొక్క చరిత్రని మనం ధ్యానిస్తా ఉన్నాం. క్లుప్తంగా అండి, వచ్చి రాని భాషలో అందరికీ అర్థమయ్యే రీతిగా మరి దేవాది దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. మరి ఇంకా ధ్యానిస్తే చాలా వస్తాయండి, కానీ క్లుప్తంగా ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించాము. అయితే ఈరోజు మరి సొలొమోన్ని రాజుగా చేసిన తర్వాత మరి మందిరము గురించిన తన కలిగిన కోరిక కదండి. ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాము. ఏంటంటే దావీదు జీవితంలో మిగతా అన్ని ఒకెత్తైతే మందిరం కట్టాలన్న కోరిక ప్రాముఖ్యమైనది. ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతని అనుభవించాలనే కోరిక. మరి దావీదుకి కలిగి ఉన్న ఒకే ఒక కోరిక దేవుని ప్రసన్నతని చూడాలి. ఆ ప్రసన్నతనైతే ఆయన చూశాడండి. ఆ గుడారంలోనే చూశాడు, ఆ మందసాంలోనే మరి మందసాన్ని తెచ్చుకుని దగ్గరగా పెట్టుకున్నాడు. అక్కడ నుండి 7 మార్లు ప్రార్థన చేస్తూ ఆయన అనుభవిస్తూనే ఉన్నాడు. దేవుని సన్నిధిని ప్రతిరోజు అనుభవిస్తూనే ఉన్నాడు. కానీ మందిరం కట్టాలన్న తన కోరికని మాత్రం మరి దేవాది దేవుడు కాదన్నాడు. కాబట్టి తన కుమారుడు ద్వారా జరిపిస్తానని ఒక నెమ్మదినిచ్చిన సమాధానం ఇచ్చాడు. కాబట్టి మరి నా కొడుకే కట్టుకుంటాడు కదా, మరి నా కొడుకే చూసుకుంటాడులే అని తను క్వైట్గా ఉండలేదు. కానీ అన్ని పోరాటాల మధ్యలో, అన్ని వేదనల మధ్యలో, అన్ని శ్రమల మధ్యలో, అన్ని యుద్ధాల మధ్యలో మరి తన జీవితాంతము కూడా రాజు అయినది మొదలుకొని మరి చివరి శ్వాస వరకు కరెక్ట్గా ఒక 40 సంవత్సరాల పాటు మరి ఆ మందిరానికి కావలసినదంతా కూడా బంగారమేమి, వెండేమి, రత్నాలేంటి, కర్రలేమి, ఎవ్రీథింగ్ అండి. మరి ప్రతిదీ కూడా మోసెస్ చెప్పినట్టుగా మరి నిర్మించగలిగే అంతగా మందిరానికి కావాల్సిన ప్రతిదీ సిద్ధపరచడం అనేది జరిగిందండి, ఫైనాన్షియల్గా, మెటీరియలిస్టిక్గా. అయితే దాని గురించి మనం ధ్యానించబోతున్నాం ఈరోజు. అయితే మొదటి దినవృత్తాంతములు 28-29 అధ్యాయాలు ప్రాముఖ్యంగా మనం ఈరోజు ధ్యానించబోతున్నామండి. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం, అలాగే 29 అధ్యాయాల్లోకి వెళ్ళున్న సత్యాలు, మాటలు, మరి అలాగే దావీదు యొక్క చివరి మాటలు, మరి ఇటు ప్రజలతోని, సొలొమోన్తోని, అలాగే దేవునితోని మాట్లాడిన మాటలు క్లుప్తంగా మనం ధ్యానించబోతున్నామండి. అయితే మొదటిగా తన ప్రజలతో చెప్తున్నాడండి. 1వ వచనం నుండి 10 వచనాల వరకు మనం ధ్యానించినప్పుడు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడంటే ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే తన గురించి అంతా చెప్తున్నాడు. మరి మీకు తెలిసినది విషయమే, మరి దేవాది దేవుడు నాకు దర్శనమిచ్చి నీ కడుపులో పుట్టబోతున్న మరి ఒక వ్యక్తిని, సొలొమోన్ని నేను రాజుగా ఎన్నుకుంటాను. అతనికి నేను పట్టాభిషేకం చేసి నా కృప నేను విడిచిపెట్టకుండా అతనికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటది. అంత మాత్రమే కాదు, నువ్వు మందిరం కడతానని నువ్వు కోరుకున్నావు, కానీ మరి ఆ మందిరము కట్టడానికి నీకు అర్హత లేదు. ఎందుకంటే నువ్వు రక్తాన్ని చిందించున్నావు. కాబట్టి నువ్వు రక్తం చిందించావు, ఎంతో మందిని చనిపావు. కాబట్టి మందిరం కట్టడం నీకు పని కాదు. కానీ
నీ కోరికను నీ కుమారుడి ద్వారా నేను తీరుస్తానని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన పుత్రుడే ఈ సొలొమోను. ఈ సొలొమోనే ఈరోజు నేను పట్టాభిషేకం చేసి ఉన్నాను. ఇప్పుడు ఈ రోజు నుండి మరి ఈ సొలొమోను ఈ రాజ్యాన్ని ఏలుతాడు కాబట్టి తనకి మీరు సపోర్ట్ చేయగాలి. అంత మాత్రమే కాదు, ఇదిగో ఆ మందిరానికి కావాల్సిందంతా కూడా మీరు సమకూర్చాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఒకటే మాట ధ్యానిద్దాము. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. 3వ వచనం అంటే ఈ కారణాన్ని చెప్తే నాకు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి నా తర్వాత పుట్టబోతున్న కుమారుని ఎన్నుకుంటానని కూడా దేవుడు చెప్పి ఉన్నాడనే మాటని మనం క్లుప్తంగా చూస్తాం. అయితే 6వ వచనాన్ని చూద్దామండి. నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచు. చూసాడు, నీ కుమారుడైన సొలొమోను నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రి అయి ఉందును. అతడు నా మందిరమునకు నా ఆవరణమునకు కట్టించును. మరియు నేటి దినమున చేయునట్లు అతడు ధైర్యము వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నేనతని రాజ్యమును నిత్యము స్థిరపరచదును. కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్థ్యముగా అనుభవించి మీ తర్వాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా దానిని అప్పగించినట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టివో తెలుసుకొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేల్ అందరినీ చూచుచుండగా మన దేవుడు ఆలకించుచుండగా నేను మిమ్మును హెచ్చరించక చేస్తున్నానని చెప్పాను. చూడండి, తన ప్రజలతో తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమకూర్చి తన కుమారుడు గురించి దేవుడి పట్ల కలిగి ఉన్న మందిర నిర్మాణపు కోరికను గురించి వారికి చెప్తూ దేవుడు ఏం చేయమన్నాడని చెప్పిన మాటలన్నీ కూడా వారికి హెచ్చరికగా అంటే కమాండ్గా మీరు పాటించాలా, సొలొమోను చెప్పినట్టు వినాలా, అలాగే సొలొమోనుకి సంబంధించినంత వరకు మీరు సహాయం చేయాలా, అలాగే మందిరం విషయంలో కూడా మీరు సహాయం చేయాలని రాజుగా తను ఆజ్ఞాపిస్తున్నాడండి. అయితే ఇక్కడ 9వ వచనం 10వ వచనాన్ని ధ్యానిద్దామండి కాసేపు. అయితే సొలొమోనుతో మాట్లాడుతున్న మాటలు దావీదు గారు ఏమంటున్నాడంటే, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యమును త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. చూడండి, ఇక్కడ దావీదు మహారాజు తన కుమారుడు రాజు అయిన తర్వాత హెచ్చరికతో కూడిన మాటలు, ధైర్యంతో కూడిన మాటలు చెప్తున్నాడు. ఏంటంటే, నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు దేవుని వైపు తిరుగు. ఇదిగో నువ్వు దేవుని వైపు చూసి ఆయనని వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఒకవేళ నువ్వు అతన్ని తృణీకరిస్తే, అంటే దేవుణ్ణి తృణీకరించే క్రియలు కానీ చేస్తే దేవుడు నిన్ను కూడా విసర్జిస్తాడు. కాబట్టి నువ్వు నిత్యము దేవుని సన్నిధిలో ఆనందిస్తూ దేవునికి విధేయత కలిగి బ్రతుకు కుమారుడా అని చెప్తూ చివరిగా ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఇదిగో ఆయన మందిరాన్ని ఆయన కోసము మరి కట్టించడానికి నిన్ను కోరుకున్నాడు. కాబట్టి నమ్మకముగా ఉంటూ ధైర్యము తెచ్చుకొని పని ఆరంభించు అనే ఒక ధైర్యంతో కూడిన మాటలు మరి చెప్తూ దాన్ని దీవించాడండి. అప్పుడు దావీదు 11వ వచనమని, అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠ గదులకు యెహోవా మందిరపు ఆవరణములకును. చూడండి, ఇవన్నీ గదుల గురించి అంటే మందిరానికి కట్టాల్సిన గదులకి కావలసిన సామాగ్రి, అంటే అవి కర్రలకి సంబంధించినవి కావచ్చు, ఇనుపై కావచ్చు, వెండి కావచ్చు, బంగారనే కావచ్చు, లేకపోతే ముత్యాలకు సంబంధించినవి కావచ్చు, అంటే ఆ రత్నాలు అన్ని వైడూర్యాలు ఏవైతే కావాలో మరి శ్రేష్టమైనవండి, పిచ్చి పిచ్చివి కాదు, అన్ని శ్రేష్టమైనవి అమూల్యమైనవి అన్నీ కూడా మరి ఈ రకంగా కట్టు అని చెప్తూ ఒక్కొక్కటి వర్ణించుకుంటూ మరి అక్కడ సొలొమోనుకి అక్కడ ఉన్న ప్రజలకి వివరించే రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. వాటికన్నింటికి నేను ఆల్రెడీ చాలా వరకు సమకూర్చాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడండి. 10వ వచనం వరకు కూడా. తర్వాత ఆ ప్లాన్స్ కూడా, అంటే ఏ మందిరం ఎలా కట్టాలి, అంటే ఆ గది ఎలా కట్టాలి, ఆ ప్లాన్స్ అన్నింటినీ కూడా మరి ఈ 11వ వచనం నుండి 21వ వచనం వరకు 10 వచనాలలో క్లుప్తంగా, అంటే మనం ఇప్పుడు చదవటానికి మరి చదవచ్చు కానీ సమయం తక్కువ ఉంటుంది కాబట్టి నేనేమంటే మీరు ధ్యానించండి. ఎలా ఒక్కొక్కటి మరి లేవీలకి ఎలా చేయాలి, లేవీలు ఎక్కడ ఉండాలి, వాళ్ళకి ఎలాంటి స్థలము ఏర్పాటు చేయాలి, తర్వాత మరి అక్కడ ఉన్న ఆవరణాలు ఎలా కట్టాలి, అక్కడ మరి నా ధన నిధులు ఎలా పెట్టాలి, ఆ తర్వాత ఆ వస్తువులు
దీపస్తంభమే కావచ్చు, లేక బల్లకి సంబంధించిన వస్తువులే కావచ్చు, తర్వాత మిగతావన్నీ కూడా ఏది ఎక్కడ పెట్టాలి, ఏది ఎట్లా తయారు చేయాలి అన్నీ కూడా మరి క్లుప్తంగా వర్ణిస్తూ మరి ఈ అధ్యాయం అంతటిలో కూడా వర్ణించడం అనేది జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్న వారికి బాధ్యతలు కూడా అప్పచెప్పినట్టుగా చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఇది కట్టిన తర్వాత కూడా ఎలా డెడికేషన్ చేయాలి, మరి అప్పుడు ఎలా పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించేవారిని, అలాగే మరి లేవీలని, యాజకులని ఎట్లా నువ్వు నియమించాలి, ఏ పద్ధతిలో నియమించాలి అనేవి అన్నీ కూడా మోసెస్ ధర్మశాస్త్రం ప్రకారంగా దావీదు ధ్యానించిన దాన్ని బట్టి, దేవాది దేవుడు తనకు చూపిన జ్ఞానాన్ని బట్టి మరి సొలొమోనుకి అక్కడ ఉన్న వారందరికీ కూడా క్లుప్తంగా వివరిస్తాడండి. కేవలం ఏదో అప్పచెప్పాను నువ్వు చూసుకో, మరి నీకు ఎట్లా తోస్తే అలా చెయ్యని ఒట్టిగా అప్పచెప్పట్లేదు, కానీ మరి ఎలా చేయాలో నమ్మకంగా, అంటే నిజంగా చెప్పాలంటే అది ఒక దావీదు యొక్క కళ అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. మనం కూడా ఎప్పుడైనా సరే ఒక ఇల్లు కట్టుకుంటే, ఒకవేళ ఒక తండ్రి ఒక ఇల్లు కట్టాడు అనుకోండి, తనకు నచ్చినట్టుగా తనకున్న స్తోమతని బట్టి కట్టేస్తాడు. కానీ ఎప్పుడైతే తన కుమారుడు ఇల్లు కట్టాడు అనుకోండి, బాబు ఇలా చేసుకో అలా చేసుకొని లెక్కలేనన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. అఫ్కోర్స్ వారి మనసులో పాతది ఉంటుంది, ఇలా చేస్తే గట్టిగా ఉంటుంది, అలా చేస్తే బాగుంటుందని ఉంటుంది. అలాగే మోడ్రన్లోకి వాళ్ళు రాలేరు, కానీ కొద్దిగా కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. యవ్వనస్తులు ఏం చేస్తారంటే ఇప్పుడు అంతా మోడ్రన్ కాబట్టి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్తారు, కానీ అక్కడ వాళ్ళు తప్పిపోతూ ఉంటారు. అంటే మిస్టేక్స్ జరుగుతాయండి, కానీ వాళ్ళ పునాదులు గట్టిగా ఉంటాయి, వారికి శ్రేష్టమైనది తెలుసు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఫౌండేషన్ గట్టిగా ఉండాలంటే వాళ్ళు ఏంటంటే నాణ్యత చూస్తారు, వీళ్ళేమో మోడ్రన్ అనేది చూస్తూ ఉంటారు. సరే ఏదేమైనా కానీ ఆ రెండు రకాలుగా చూసినా బాగానే ఉంటుంది ఇల్లు కన్స్ట్రక్షన్లో. కానీ ఇక్కడ మామూలు ఇల్లు గురించి కాదు కదండి, ఇక్కడ ఇది కేవలం ఇల్లు కాదు, కానీ ఇది శ్రేష్టమైన దేవుని మందిరము. తరతరాల నుండి మరి మోసెస్ సంవత్సరాల నుండి మరి మోసెస్ ధర్మశాస్త్రం ప్రకారంగా మరి దేవుని సన్నిధి, దేవుని మహిమ అలా గుడారాల మధ్యలో మరి నడుస్తూ వస్తున్న మందిరపు మహిమ అనేది ఇప్పుడు అంటే ఆ గుడారంలో ఉన్న ఆ దేవుని మహిమ అనేది మందిరంలోకి అడుగు పెట్టాలంటే మరి ఆ మందిరము కూడా ఎలా ఉండాలండి. నిజంగా దావీదు మహారాజు ఎన్ని కలలు కని ఎంత ప్రయాసపడ్డాడో దానికోసం, దివారాత్రులు దాని గురించి ఆలోచించుకుంటూ ఎన్ని కీర్తనలు రాశాడో మనకి తెలియదా అండి. ఆ మందిరాన్ని అయితే కట్టలేకపోయాడు, చూడలేకపోయాడు, కానీ కట్టడానికి కావాల్సినంతా కూడా సమకూర్చి తను చేయగలిగిన దానికంటే అత్యధికంగా కూడా చేసేసాడండి. నిజం చెప్పాలంటే దావీదుకి అసలు సమయం ఉందా అండి? ఆయన ఒక పెద్ద రాజు, ఎప్పుడు చూసినా యుద్ధాలు, ఎప్పుడు చూసినా పోరాటాలు, ఇటు ఒకసారి ఈ కొడుకుతో సమస్య, ఒకసారి ఆ కొడుకుతో సమస్య, సౌల్తో సమస్య, తర్వాత రాజైన తర్వాత ఇజ్రాయలైట్స్తో సమస్య, తర్వాత అటు యూదులతో సమస్య, తర్వాత ఇట్లా ఎప్పుడు ఏదో ఒక సమస్య, దానికి తోడు శత్రువులతో యుద్ధాలు, ఆ తర్వాత ఇంకెన్నో జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా తనకి మొదటి గురి అంటే అంటాం కదండి, మనము జీవితాంతం ఏం చేసినా కానీ మనకంటే ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఆ గురి ఏదో కాదు. ఒక మాట అంటాడండి కీర్తనకారుడు, చక్కటి మాట అంటాడు, అయ్యా నీ మందిర ఆవరణంలో నిలిచట కంటే నాకు ఇంకొకటి లేదు, నీ మందిరాన్ని కట్టకుండా నేను నిద్రపోను అంటాడు. అంటే నేను మంచం మీదకి ఎక్కను అంటాడు. కానీ దావీదు మహారాజు కోరిక తీరలేదు, కానీ అవన్నీ సిద్ధపరచటలోనే నెమ్మది కలిగించుకున్నాడు. మరి అందులో దావీదు తప్పేమన్నా ఉందా? మందిరాన్ని కట్టకుండా అర్హత లేని వాడిగా దేవుడు చేశాడంటే కాదు, కానీ మరి తను ఎందుకో మరి మనకి తెలియదండి. అక్కడ కారణం ఏదైనా కానీ దేవుడు క్షమించే దేవుడు కదా, శత్రువులనే కదా చంపేశాడు, ఏమవుతుంది మరి రక్తం చెందిస్తే మందిరం కట్టకూడదా అంటే చూడండి, నిజంగా మందిరం అంటే ఎవరండి? మనమై ఉన్నాం. ఈ విషయంలో అంటే నేను కేవలం మనమన్ని సత్యాలు జస్ట్ తెలుసుకుంటూ వెళ్ళిపోతున్నాము. నిజంగా దేవుని చిత్తం అయితే ఈ మందిరము గురించి, ఆ రక్తము గురించి మనం ఆలోచన చేస్తే ఇంకొక మెసేజ్ కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ దేవుడు వెక్కిరించబడు, దేవుడు కొన్ని ఆలోచనలు మార్చుకోడు, తన అంటే వాట్ ఎవర్ హీ హ్యాస్ ఇన్ హిస్, తన రూల్స్ బ్రేక్ చేసుకోడు. కాబట్టి రక్తం చిందించిన దావీదుతో మందిరం కట్టించుకోవడానికి ఇష్టపడలేదు. కానీ అదే మందిరము అస్తవ్యస్తం అయిపోయింది తర్వాత, కానీ అయినా కూడా దేవాది దేవుడు ఆ మందిరాన్ని చూడట్లేదు. ఏమంటాడు తెలుసా? నాకు మందిరం ఏంటి మీరు కట్టేది? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నాకే నువ్వు మందిరం కడతావా అని కూడా దావీదుని ప్రశ్నిస్తాడు. అయినా కూడా నీ కోరికను బట్టి నువ్వు కాదు నీ కుమారుడని. చూడండి, దేవుడికి ఉన్న దావీదుకి మధ్యలో ఉన్న రిలేషన్ ఎంత చక్కగా ఉంటుంది అనేది మనం చూస్తూ ఉంటాము. అయితే ఏదేమైనా కానీ 28వ
అధ్యాయంలో క్లుప్తంగా క్లియర్గా ఎలా కట్టాలి మరి అనే ప్లాన్స్ అంతా కూడా మొత్తం కూడా మరి బ్లూ ప్రింట్ అనేది మరి దేవాది దేవుడు దావీదుకి ఇచ్చిన జ్ఞానంతో సొలొమోన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. 20వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదామండి. దావీదు మరి సొలొమోన్తో చెప్తున్న మాటలు. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోన్తో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడవక ఉండును. దేవుని మందిర సేవ ఎంతటికి యాజకులను లేవీయులను వంతుల ప్రకారము ఏర్పాటైరి. మరి నీ ఆజ్ఞకు బద్ధులై ఉండి ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనుల యందు ప్రవీణులైన వారును మనపూర్వకంగా పనిచేయువారును అధిపతులను జనులందరూ నీకు సహాయులగుదురు. చూడండి, దావీదు ఎంత గొప్పవాడంటే, ఎంత ఆతృత కలిగిన వాడంటే అందరినీ సిద్ధపరచండి. కట్టడం ఒక్కటే ఆలస్యం. అంటే ఎన్ని సంవత్సరాలు కడతాడు అనేది ఇక్కడ మనం చూస్తాం తర్వాత. కానీ ఆ కొద్ది సమయం కోసమే దావీదు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే మందిరం కట్టబడుతో తర్వాత యాజకులను కానీ అక్కడ ఎలా పని చేయాలి కానీ ఏం ప్రాసెస్ చేయాలి అంతా కూడా ఆల్రెడీ మనుషుని సిద్ధపరిచేశాడు. ఆ పని కూడా ఎట్లా అపాయింట్ చేయాలి, ఎవరిని అపాయింట్ చేయాలి, ఏం చేయాలి, ఏంది అనే జ్ఞానం కూడా సొలొమోన్కి అక్కర్లేదు. ఆల్రెడీ దావీదు అంతా కూడా సిద్ధపరిచాడండి. అవన్నీ కూడా మరి సొలొమోన్కి చెప్తా ఉన్నాడు. తర్వాత 29వ అధ్యాయంలో చూస్తే తర్వాత వారందరినీ, సమాజంలో ఉన్న వారందరినీ మరి పిలిచి మరొక్కసారి చెప్తా ఉన్నాడు, మీరేమని ఇవ్వగలితే నేను ఆల్మోస్ట్ సమకూర్చాను, చాలా సమకూర్చాను. ఒకవేళ మీరు ఇప్పటికీ ఏమైనా ఇవ్వగోరితే నేను సమకూర్చాను, నేను చేయగలనంత చేశాను. కాబట్టి మీరేమైనా ఇవ్వాలని కోరుకుంటే ఆ మందిరం కోసము మీరు వచ్చి ఇవ్వచ్చు అని 29వ అధ్యాయం అంతట్లో మరలా అడుగుతున్నాడు అనమాట. ఇఫ్ యూ వాంట్ టు ఆఫర్ ఎనీథింగ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్, అంటే దేవుని మందిర నిర్వహణ కొరకు మీరేమన్నా సమకూర్చాలనుకుంటే, మీరేమన్నా ఆఫరింగ్ చేయాలనుకుంటే అని ఓపెన్ హార్ట్, విల్లింగ్ హార్ట్ని మరి అక్కడ దావీదు చెప్తా ఉన్నాడు. ఈజ్ ఇన్వైటింగ్ పీపుల్ అండి. అప్పుడు మరి అక్కడ ఉన్న వారంతా కూడా మరి వారికి కలిగినదంతలో మరి కొద్దిగా గొప్ప వారు ఇవ్వగలిగినంత సంతోషంగా మరి హృదయపూర్వకంగా అవునండి. ఎప్పుడు కూడా మందిరానికి ఇచ్చినప్పుడు గునుగుతూ సునుగుతూ ఇవ్వకూడదు. దేవుని సేవకి ఇచ్చినప్పుడు గునుగుతూ సునుగుతూ ఇవ్వదు. మనుషులకి ఇస్తున్నట్టు ఇవ్వకండి, దయచేసి దేవునికి ఇస్తున్నట్టుగానే ఇవ్వమని దేవుని పేరిట కోరుకుంటున్నాను. మరి అది దేవునికి సంబంధించిన ఏ సేవ పనికైనా మీరు ఇచ్చినప్పుడు దేవునికి మాత్రమే ఇస్తున్నామనే ఉద్దేశంతో మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే దేవుడికి వాళ్ళు లెక్క చెప్పుకుంటారు, ఆ తర్వాత దేవుడు మీకు వడ్డీతో సహా తిరిగి ఇస్తాడని నేను నమ్ముతున్నాను. అయితే ఇక్కడ చూస్తే మరి అక్కడ ఆఫరింగ్స్ అన్నీ కూడా వాళ్ళు కావాలి తోచినంతలో వాళ్ళకున్నదంతలో వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం అనేది కూడా జరిగింది. అది కూడా ఫ్రీ విల్ ఆఫరింగ్ గా తీసుకొచ్చారండి. తర్వాత మరి 10వ వచనం నుండి 20వ వచనం వరకు మరి కొంచెం సేపు ఈ 10 నిమిషాలు రాజు యొక్క మాటలండి. ఆయన దేవుడితో మాట్లాడుతున్న మాటలు, తన చివరి ప్రార్థనగా ఉన్న ఈ మాటల్ని మనం ధ్యానిద్దాం కొంతసేపు. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషించు, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందుండు సమస్తము నీ వశము, మహాత్యము, పరాక్రములు, ప్రభావములు, తేజస్సు, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా ఎంచుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమును ఇచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యతను మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. సమస్తమును నీ వలనే కలిగెను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. పితరులందరి వలననే మేము నీ సన్నిధిని అతిథులము అని పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలములు నీడ ఎంత అస్థిరములు, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తువు సముధానమును నీ వలన కలిగినదే, అంతయో నీదై ఉన్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థపూర్వకము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడున్న నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు అను
మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశ్యమును నిత్యము కాపాడము. వారి హృదయములను నీకు అనుకూలపరచుము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములు, నీ కట్టడలు గైకొనుచు వాటి అన్నిటిని అనుసరించినట్లు నేను కట్టదలచిన ఈ ఆలయము కట్టించున్నట్లు అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయము. ఇలాగూ పలికిన తర్వాత దావీదు, ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజంలందరితో చెప్పగా, వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు మందిరం తల వంచి నమస్కారము చేసిరి. తర్వాత యెహోవాకు బలులు అర్పించను అని చూసి చూడండి, ఇక్కడ క్లుప్తంగా చదివాను. ఎందుకు తెలుసా అండి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ మందిరం అయితే కట్టాలని కోరుకున్నాడో, సొలొమోను చేత దేవుడు కట్టించుకున్నాడో, ఆ మందిరము మధ్యలో కూలిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కట్టాలని ప్రయాసాలు. సరే, ఈ హిస్టరీకి వెళ్ళిపోతే, అంటే జరిగిన వాటన్నింటినీ మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మరలా మందిరం కట్టాలని మరి జరుగుతున్న సూచనలు అవన్నీ కూడా మనకు తెలుసండి. నిజంగా అడుగుతున్నానండి, ఇజ్రాయెలైట్స్ మనకి శత్రువులు కాదు, దేవునికి శత్రువులు అంతకన్నా కాదు. ఆయన ప్రణాళిక చొప్పున దేవుడు చెప్పినవన్నీ నెరవేర్చబడ్డానికి జరుగుతున్నాయేమో, కానీ ఒక్కసారి దావీదు ఏ హృదయంతో ఆ మందిరాన్ని కట్టాడు, ఏ బాధ్యతతో కట్టాడు, ఎలాంటి ఆలోచన కలిగి చూడండి. వీరంతా కూడా మరి దేవునికి తీసుకొచ్చిన ఆ ధన నిధిలోకి వెళ్ళి ఏ రీతిగా కట్టారు అనేది మనకి తెలుసండి. తర్వాత అధ్యాయాలు చదివినప్పుడు సొలొమోను ఎలా కట్టాడు అవన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ నిజం చెప్పాలి అంటే ఈ మందిరము ఈ రకంగా కట్టాలి అని క్లియర్గా దావీదు తెలుసుకొని కడుతున్నాడే, హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా. అది కూడా దేవా నువ్వు ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి, అయ్యా మేము ఏ పాటి వారం, మాకు ఇవ్వడానికి మమ్మల్ని నమ్మి మా చేత ఈ మందిరాన్ని కట్టించుకుంటున్నావా అని మరి ఆనందిస్తున్న దావీదు ఎక్కడ? ఇప్పుడు మరి ఏదో ప్రవచనాలు నెరవేర్చబడాలని, మేము కట్టే తీరుతామని, ఆ తర్వాత ఇంకేదో అని దాసో కడితేనే ఏదో జరుగుతుందని, కట్టకపోతే ఇంకేదో జరుగుతుందని, ఇవన్నీ చెప్పేసి ఇప్పుడు మందిరం కట్టాలని సిద్ధపడుతున్న ఆ ఇజ్రాయెల్ జ్ఞానం ఎక్కడా అని ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. నిజమే, ఏ హృదయముతో మరి ఏ ఆశతో దావీదు కట్టాడో అదే హృదయానుసారులు లేచుదురుగాక. నిజంగా ఇప్పుడు అంత్యకాలంలో మందిరం కట్టబడాలి అనేది దేవుని చిత్తమైతే కడతారు అనేది సరే, అది జరగవలసి ఉంది. కానీ నిజంగా అది దేవుని హృదయమా? అది నిజంగా దేవుని కోరికే ఉందా? ఆ మందిరంలో వెళ్ళి ఇప్పుడు దేవుని మహిమ బయటకు వస్తుందా అండి? అది మనం ఎందుకు ఆలోచన చెయ్యట్లేదని దేవుని పేరిట కోరుకుంటున్నాను, బ్రతిమలాడుతున్నానండి. నాకు నిజంగా అన్ని జరుగుతున్న వాటిని బట్టి కలవరపడకని ప్రభు చెప్తున్నాడు. అవి అంత్యకాలంలో జరిగే సూచనలు. కానీ కలవరపడకుండా ఎలా ఉంటాము అంటే, ఇప్పుడు నీ రాకడ వస్తుంది ప్రభు అని భయపడాలా? కావాల్సిన అవసరం లేదండి. ఆయన రాకడంటే ఆనందం. ఆయన ఆ రాకడ అంటే మనల్ని తీసుకెళ్ళిపోతాడండి. ఇంతకన్నా మనకేం కావాలి? ఈ పాపపు లోకంలోకి వెళ్ళి ఈ లోకంలో పాపమే లేకుండా దేవుడు నిర్మూలం చేస్తానంటే అంతకన్నా మనకు కావాల్సింది ఏమిటండి? ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా నాశనం చేయడానికి ఇంకొకటి ఏదైనా సరే మరి వ్యాక్సినేషన్ వేసుకున్నాం, అది డౌటా, భయమా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని ఆలోచించకుండా గుడ్డిగా ఇది వేసుకోవాల్సిందే, వేసుకుంటేనే కరెక్ట్ అని చెప్పేసి అంటే కళ్ళు మూసుకొని వేసేసుకున్నాము ఆ వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా. మరి ఇప్పుడు దేవుని రాకడ సమీపిస్తుంది అన్నప్పుడు ఇవన్నీ జరగాలి అన్నప్పుడు జరగనివ్వండి, జరిగినా మంచిదే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుని రాకడ మాత్రం ఆలస్యం కాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా పాపం విస్తరిస్తూనే ఉందండి. దేవుడే చెప్తున్నాడు, నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండని, పాపం చేసేవాడు పాపం చేస్తూనే పోని అంటున్నాడు. దేవుడు కూడా ఏం చేయలేడా అంటే దేవుడు చేయగలడండి. కానీ దేవుణ్ణి మనం ఏమీ చేయనీయకుండా ఆయన చేతులు కట్టేసి మన పాపాలని మనం పెంచుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ఇజ్రాయెల్లో జరుగుతున్న దాన్ని బట్టి మనం కలవరపడొద్దు, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం కలవరపడొద్దు. కానీ దావీదులాగా దేవుని మందిరము ఆయన కట్టాలని చూశాడు. కానీ నూతన నిబంధన ప్రకారంగా దేవాది దేవుడు మన శరీరాన్ని ఆలయం అనేసాడు కదండి. ఈ ఆలయాన్ని ఎవరు కూల్చుకోకుండా చూసుకోండి. అంటే నేను అంటున్నది కేవలం శరీరం అనే ఆలయం మాత్రమే కాదు, కానీ శరీరంలో ఆయన సన్నిధిని కూలనివ్వకుండా నువ్వు నేను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అవును, ప్రతిరోజు ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో వేదనలు వస్తాయి, ఎన్నో అంటే ఆ మాటకు వస్తాయి, ఎన్నో మరి భరించలేమండి, మనం తట్టుకోలేము, గెలవలేమండి, మన వల్ల కాదు, అది దేవుడికి తెలుసు. కానీ ఆయన కృపనిచ్చాడు, సమాధానం ఇచ్చాడు, సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని మందిరంగా కోరుకున్నాడు, ఆయన మనల్ని మందిర స్థలాలుగా ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మనలో జీవిస్తున్నాడు. ఆ మహిమ మనలోకి వెళ్ళి బయటకి రావాలని
చూడాలని కోరుకుంటున్నాడు. ఆదాము కోల్పోయిన అదే మహిమ మరలా మనలో చూడాలని ఆయన కోరుకుంటున్నాడే కానీ ఈ కట్టబడుతున్న మందిరాల గురించి ఆయన ఎదురు చూడట్లేదని. ఇజ్రాయెల్లో మందిరం కడితే నేను వస్తాను అని సంతోషంగా ఆయన చెప్పట్లేదు. ఆ టైంలో రాకడ సమీపిస్తున్నప్పుడు కడతారు అనేది. కడితే దేవుడు వస్తాడు, మీరు కట్టి పెట్టండి నేను వస్తానని వాగ్దానం చేయలేదండి దేవాది దేవుడు. నిజంగా ఇజ్రాయెలైట్స్కి ఇంకా రక్షణే లేదు. ముందు ఇజ్రాయెలైట్స్ అంతా రక్షణ పొందుకొని నిజమైన దేవుని ఆరాధికులుగా ఆ మందిరము కడితే కదండి అది నిజమైన దేవునికి సంతోషం, నిజమైన దేవుని మహిమ అండి. అప్పుడు నిజంగా కుమ్మరించబడుతుందేమో. ఆ మహిమను బట్టి అన్య జనులు మరి దేవుని వైపు తిరుగుతారేమో. కేవలం ఇది నా హృదయ బాధ వేదన ఈరోజు మీ ఎదుట నేను కుమ్మరించుకుంటున్నాను. అలాంటి మార్పు కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాంటి యథార్థత కలిగిన క్రైస్తవుల కోసం మనం ప్రార్థన చేద్దామని అలాంటి వాళ్ళు లేచుదురుగాక. మరి ముగింపులో ఈ రకంగా ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించి తర్వాత మరి తన ఎదుటనే సొలొమోన్ని మరి రాజుగా కూర్చోబెట్టేసి ఆ సింహాసనం మీద ఆ తర్వాత మరి కొన్ని దినములలోనే కొన్ని రోజులలోనే మరి దేవుని దగ్గరికి దావీదు మహారాజు వెళ్ళిపోవడం అనేది జరిగిందంటే ఆయన మరణించి ఉన్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి 20వ వచనం వరకు ఆయన దేవునితో మాట్లాడి ఉన్నాడు, ఆయన ప్రభావాల గురించి మాట్లాడి ఉన్నాడు. తర్వాత చూస్తే మరి యెషయా కుమారుడైన 26వ వచనం అని ముగింపులో మరి సమయం అయిపోయిందని. యెషయా కుమారుడైన దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజు అయి ఉండెను. మరి ఆ తర్వాత అతడు ఇశ్రాయేలును ఏలిన కాలము 40 సంవత్సరములు, హెబ్రోనులో 7 సంవత్సరములు, యెరూషలేములో 33 సంవత్సరములు అతడు ఏలను. ఆ తర్వాత వృద్ధాప్యమందు మరి మంచి వృద్ధాప్యమందు ఆయన ప్రభువునందు నిద్రించడం అనేది జరిగింది. మరి నిజంగా చెప్పాలంటే ఆ పురమునికి హల్లెలూయా, ఇప్పుడు అదే పురం అండి దావీదు పురము, సిటీ ఆఫ్ డేవిడ్ అని పిలువబడుతున్న ఆ దావీదు పురములోనే ఆ దావీదు మందిరము కూడా కట్టబడి ఉన్నదండి. ఈరోజు మరి అస్తవ్యస్తమైపోతున్న ఆ ఊరిని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. ఎంతో దేవుని ప్రేమతో దేవుని ఆనందంతో కట్టబడిన మందిరము, సన్నిధితో నింపబడిన ఆ మందిరం, దేవుని వాగ్దానం చేత కట్టబడిన ఆ మందిరం కూల్చబడిందండి. 1-2 సార్లు కూల్చబడింది. సరే, అదంతా ఇప్పుడు మనం ధ్యానించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు కట్టబడాల్సింది నిజమైన మందిరాలైన మనమండి. నిజమైన దేవుని మందిరాలుగా మనం కట్టబడాలని మనము ఆశతో దేవుని వైపు చూద్దాము. మన జీవితాలని మన బ్రతుకుల్ని మార్చుకుందాము. దావీదులాగా మనము కూడా హృదయానుసారులని, దేవుని చేత హృదయానుసారులని, దేవుని హృదయానుసారులమని పిలిపించుకుందామండి. అంత్యకాలంలో అదే దేవుడు మన దగ్గర నుండి కోరుకున్నాడు. అందుకోసమే అప్పుడు ఆయనని హృదయానుసారుడని పిలుచుకొని దావీదుని హృదయంలో పెట్టుకున్న దేవుడు ఇప్పుడు మన హృదయంలోకి వచ్చి మరి జీవించడానికి కోరుకుంటున్న ఆ యేసును నువ్వు ఆహ్వానిస్తావా? ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉందో, నువ్వు ఎలాంటి పాపపు రోత జీవితంలో ఉన్నావో, కానీ ఈరోజు దేవాది దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించి రక్షణ పొందుకొని దేవుని కొరకు సాక్షిగా బ్రతకమని కోరుకుంటూ నరకా నుండి తప్పించబడతావని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రమయ్యా. ఈరోజు దావీదు చరిత్రని ప్రభా నాయన మేము ముగిస్తుంటున్నాగా అయ్యా, మా జీవితంలో కూడా ప్రభా నాయన మేము ఎక్కడున్నామో, మా జీవితాలు ఏ రీతిగా అంతము కావాలో నువ్వు ఆల్రెడీ నిర్ణయించున్నావు. కాబట్టి అయ్యా, దావీదులాగా సంతోషకరమైన ముగింపు మా జీవితంలో కూడా కలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.